గుడ్ ఆర్ బ్యాడ్ మన గురించే చర్చ జరగాలి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాలి. హడావిడి చేసి అటెన్షన్ గ్రాబ్ చేయాలి. ఈ ప్రాసెస్ లో క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందా, ఇంకా దిగజారుతున్నామా, ఇదంతా మ్యాటర్ కాదు. పబ్లిసిటీ పిచ్చి పీక్స్ అంతే. ఈ ఆలోచనతోనే ఓ నేత నిత్యం చిందులు వేస్తున్నారట. హైదరాబాద్ లో బిజినెస్ చేస్తూ సిక్కులలో చిత్ర విచిత్ర వేషాలు వేస్తూ నెట్టింట్లో వైరల్ కావాలని స్కెచ్ వేస్తున్నారట. ఇంతకు ఎవరా నేత? ఆయన పబ్లిసిటీ పిచ్చి పీక్ కు వెళ్లడానికి కారణమేంటి? దువ్వాడ దరువు ఎందుకిలా మారినట్లు? వ్యాపారం కోసం పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో ఫేమ్ కోసం రెచ్చిపోతున్నారా? దువ్వాడ చిందులు ఎందుకీ దిగజారుడు? కుటుంబ కథా చిత్రం నుంచి హైదరాబాద్ లో బట్టల వ్యాపారం వరకు ఆయన రూట్ అంతా జిమ్మిక్సే. ఏం చేసినా పబ్లిసిటీ స్టంటే. మంచో చెడో జనం మన గురించే మాట్లాడుకోవాలి. అది కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాలి. అందుకోసం ఏం చేస్తామో తెలియదు, ఎంత దిగజారుతామో అంతకంటే అవసరం లేదన్నట్లుగా ఉందట దువ్వాడ శ్రీనివాస్ తీరు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ అంటే టెక్కలికో శ్రీకాకుళం జిల్లాకో పరిమితం. వన్స్ దివ్వెల మాధురి ఎంట్రీ, ఆ తర్వాత దువ్వాడ ఫ్యామిలీలో రచ్చ. సీరియల్ ఎపిసోడులా కొనసాగిన వారి ఫ్యామిలీ ఇష్యూ తర్వాత ఇక ఆయన అంతా ఓపెన్ అన్నట్లుగా మారిపోయారట. ఓవర్ టు హైదరాబాద్ అంటూ బట్టల వ్యాపారం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచే ఆయన అసలు కథ స్టార్ట్ చేశారన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఫేమ్ తో ఓ రేంజ్ లో బిజినెస్ చేసుకోవచ్చు, సేమ్ టైం పొలిటికల్ హాట్ టాపిక్ గా ఉండొచ్చని స్కెచ్ వేశారట. అందుకే హైదరాబాద్ సెంట్రిక్ గా బిజినెస్ చేస్తూ టెక్కలికి వెళ్లినప్పుడు చిందులు వేస్తూ రచ్చ రంబోల చేస్తున్నారట. ఫ్రీ పబ్లిసిటీ, మోర్ పాపులారిటీ. ఇదే స్కెచ్ తో ఏం చేయడానికైనా తగ్గట్లేదట దువ్వాడ. నిజానికి కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నాక మరో మహిళతో కలిసి జీవించడం అంటే సమాజం ఏమాత్రం అంగీకరించదు. రాజకీయాల్లో ఉన్నవాళ్లైతే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చేందుకు కాదు కదా, బయట కనిపించేందుకు కూడా ఇష్టపడరు. కానీ దువ్వాడ మాత్రం రెగ్యులర్ గా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ దివ్వెల మాధురితో కలిసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇదంతా ఎందుకంటే హైదరాబాద్ లో బట్టల వ్యాపారాన్ని పెంచుకుని టాప్ బిజినెస్ కావాలని ఆరాటం ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక అప్పుడప్పుడు వీకెండ్స్ లోనో లేక నెలకు 1-2 సార్లు టెక్కలికి వెళ్లి వస్తున్నారు దువ్వాడ. అప్పుడు కూడా వార్తల్లో నిలిచేందుకు హడావుడి చేస్తున్నారట. పలుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన దువ్వాడ వైసీపీ పుణ్యాన ఓసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చకెక్కి హెడ్ఏక్ గా మారడంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. కానీ దువ్వాడ మాత్రం దమ్ముంటే తనను బహిష్కరించాలంటూ వైసీపీ హైకమాండ్ కే సవాల్ చేయడం అతిశయోక్తిగా మారింది. టెక్కలిలో దువ్వాడది ఉనికి పోరాటమే తప్ప సీరియస్ ఫైట్ కాదన్న చర్చ జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ మొదటి సతీమణి దువ్వాడ వాణి ఇప్పటికే టెక్కలిలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ ప్రోగ్రామ్స్ లో బిజీగా గడుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టెక్కలి వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేసేందుకు గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారు దువ్వాడ వాణి. ఇదే క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మాధురితో కలిసి హైదరాబాద్ లో కాపురం పెట్టడంతో సిక్కోలు పాలిటిక్స్ నుంచి ఆయన ఫేడౌట్ అయినట్లేనన్న చర్చ లేకపోలేదు. దీంతో తాను మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతాను, అందరి సంగతి తేలుస్తాను అంటూ దువ్వాడ ఇస్తున్న స్టేట్మెంట్స్ ఆయనను నవ్వుల పాలు చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. సొంత ఇష్యూస్ ను పక్కన పెట్టి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేందుకు దువ్వాడ దిగజారి మరీ చిత్ర విచిత్రమైన స్టంట్స్ వేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కోలులో కళింగ వర్గానికి అన్యాయమంటూ కొత్త చిచ్చు పెడుతున్నారట దువ్వాడ. కే అంటే కింజారపు, డి అంటే ధర్మాన అని కేడి బ్రదర్స్ అంటూ విమర్శల దాడి చేస్తున్నారట దువ్వాడ. అంతేకాదు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్
తన చావుకు కుట్ర చేస్తున్నారంటూ దువ్వాడ చేసిన ఆరోపణలు గమ్మత్తుగా మారాయి. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పడం కూడా హాస్యాస్పదంగా మారింది. ఇదే విషయంపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారు. ఇంతకు దువ్వాడను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది. ఎందుకంటే దువ్వాడ ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కి ఆయన అభాసుపాలు అయ్యే కంటే ముందే గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఊపులో కూడా దువ్వాడ గెలవలేకపోయారు. అలాంటి దువ్వాడను ఎవరు తమకు కాంపిటేటర్ గా ఫీల్ అయి టార్గెట్ చేస్తారు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇదంతా పబ్లిసిటీ స్ట్రాటజీ అనేవాళ్లు లేకపోలేదు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం పబ్లిక్ అటెన్షన్ ను గ్రాప్ చేసుకునేందుకు దువ్వాడ ఎంతకైనా దిగజారుతున్నారన్న చర్చకు అవకాశం కల్పిస్తోందట. మరి దువ్వాడ దుకాణంలో ఇంకా ఎలాంటి స్ట్రాటజీస్, స్టంట్స్ ఉన్నాయో చూడాలి మరి.